గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి 9:15 అవుతుంది. లాస్ట్ డే ఇన్ ఆ ట్రిప్, 12th డే. ఈరోజు 12th డే. సో ఒక్కొక్కరు లెగుస్తున్నారు చూడండి. రిచి క్రిస్ ఇంకా పడుకున్నాడు. షనా ఇంకా మమ్మీ ఫ్రెష్ అవుతుంది. జోషి ఫ్రెష్ అయిపోయాడు ఫస్ట్. అందరికంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాడు. ఏదో ఒకసారి చూపిద్దాం. పర్లేదులే, అలా తెలుస్తుందిలే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాలండి. సో వెళ్ళొచ్చి మళ్ళీ వీళ్ళు బ్రష్ చేయకుండా వెళ్ళిపోతారండి. నేను బ్రష్ చేసి అంత ఫ్రెష్. నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయిపోయావు కదా అందరికన్నా ముందు. మా చిన్నది కూడా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయింది. ఇదిగోండి పడుకుంది. అది రాత్రి ఫ్రెష్ అయిపోయి పడుకుంటాం కదా. చెప్పు సో బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నామండి. మాకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్. సో కరెక్ట్ గా 9:45 అవుతుంది. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా కూడా హాట్ గా సర్వ్ చేస్తున్నారు. సో ఈరోజు మెనూ ఏంటో చూడాలి. అక్టోబర్ లో 5 nights ఉన్నాం ఇక్కడ. ఢిల్లీ ట్రిప్ లో లిఫ్ట్ కూడా ఇక్కడే ఉంది. బట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు అలవాటు అయిందండి. ఎందుకు అని అంటే అక్టోబర్లో 2023 దసరా హాలిడేస్లో మేము ఢిల్లీ విజిట్ చేసామండి. ఢిల్లీ వచ్చినప్పుడు మేము ఢిల్లీలో ఉన్నన్ని రోజులు ఈ హోటల్లోనే ఉన్నాము, స్టాన్లీ హోటల్. సో ఆగ్రా వెళ్ళాము. ఆగ్రా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా మళ్ళీ ఢిల్లీలోనే ఉండి అక్కడ నుంచి మేము వైజాగ్ అయితే వచ్చామండి. సో ఈసారి మళ్ళీ మేము మా షిమ్లా మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా రిటర్న్ వచ్చినప్పుడు మేము ఈ హోటలే తీసుకున్నాము, ఎందుకంటే మాకు బాగా అలవాటు కాబట్టి. సో ఈరోజు అయితే మేము ఇక్కడ స్టార్ట్ చేయడం కాఫీతో స్టార్ట్ చేసామండి. సో మాకు ఇక్కడ మెనూ కూడా అలవాటు, ఎందుకంటే మేము లాస్ట్ టైం ఉండేటప్పుడు 6 days 7 days ఉన్నాము. సో ఏ రోజు ఏం మెనూ ఉంటుందో కూడా మాకు తెలుసు. పాస్తా లేకపోతే చోలే భటూరే అని కానీ, లేకపోతే బ్రెడ్ అండ్ బటర్ టోస్ట్ అని. సో ఇవన్నీ అలవాటు మాకు. సో చక్కగా రిచి క్రిసి వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వాళ్ళే తెచ్చుకున్నారు. సో మీన్ వైల్ మేము స్టార్టింగ్ కాఫీతో స్టార్ట్ చేసాము. సో అక్కడైతే మాకు ఫారినర్స్ ఎదురయ్యారండి. సో వాళ్ళతో చక్కగా మాట్లాడాము. వాళ్ళు కప్పులు వచ్చారనమాట వాళ్ళ పిల్లల్ని వదిలేసి. సో అది లాస్ట్ డే ఇన్ ఇండియా. సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుతాం. సో ఎగ్జైటెడ్ అని అలా వాళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్స్తో పాటు మేము మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాము. సో చక్కగా వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అయ్యాము. తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అయితే మేము కంటిన్యూ చేసాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి బటూరే అండి. బటూరే, ఇది పికిల్ ఆచార్ ఇచ్చాడు, అలాగే చోలే, పాస్తా, స్వీట్ సేమియా. క్రిసి అంకుల్ తీసుకుంటున్నా ఒకసారి ప్లేస్ ఇచ్చి. బాయిల్డ్ ఎగ్స్, టోస్ట్, బ్రెడ్, జామ్, బటర్, పపాయ అండ్ బనానా, ఫ్రెష్ వెజిటబుల్స్. చోలేతో పాస్తా నంచుకుంటున్నానండి. ఎందుకంటే కాదు, ఒకటి టేస్ట్, ఈ రెండు కాంబినేషన్ బాగుంది. బటూరేతో సో ఆ కూర ఎందుకు నాకు తేడా కొడుతుంది. నేను యాజ్ యూజువల్ పాస్తా అండి, చాలా బాగుంది పాస్తా. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. చాలా రిలాక్స్డ్ గా, కూల్ గా, కంగారు లేకుండా ప్రశాంతంగా తిన్నాము టిఫిన్ అయితే. సో చక్కగా తిన్నామండి. ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్తాము. కొంతసేపట్లో ఫ్రెష్ అయ్యి ఎగ్జిట్ ఢిల్లీ. సో ఫైనల్ గా అయితే ఫ్రెష్ అయిపోయామండి. బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి చక్కగా ఫ్రెష్ అయ్యి ఫైనల్ గా అయితే వీఆర్ చెకింగ్ అవుట్ హోటలే కాదు, చెకింగ్ అవుట్ ఢిల్లీ. అయిపోయింది మా ట్రిప్, మా వెకేషన్. సో హెడింగ్ టు వైజాగ్. మా ట్రిప్ అంతటికి ఈ ఇన్నోవా క్రిస్టా అయితే మేము బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే
ఇది 6+1 7 సీటర్ వెహికల్. సో మేము 4 అడల్ట్స్ 2 కిడ్స్ కాబట్టి మాకు అలా సరిపోతుందని బుక్ చేసుకున్నాము. సో టోటల్ మాకు 55,000 అయిందండి. సో నెక్స్ట్ ఫుల్ ట్రిప్ వీడియో వస్తుంది, దాంట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము. బట్ ఈ వెహికల్ అలాగే డ్రైవర్తో అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అండి. సో అది మేము చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా అయితే మేము సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ అంటే జూమ్ కారు అవి ఆప్ట్ చేస్తాము. బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, లేదా కేరళ వెళ్ళినా మేము అలాగే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకుని వెళ్ళాం. ఈసారి ఇలాగా క్యాబ్ బుక్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, చాలామంది పీక్ వింటర్లో వెళ్తున్నాం కాబట్టి స్నోఫాల్ అవుతుంది, అలవాటు లేకుండా మీరు డ్రైవ్ చేస్తే ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకని మేము వెహికల్తో పాటు డ్రైవర్ని ఆఫ్ చేసుకున్నాము. సో దానివల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి. అవన్నీ చాలా వీడియోస్లో చెప్పాము. కానీ లాస్ట్ వీడియోలో అడిగారు క్యాబ్ డ్రైవర్ గురించి మంచిగా చెప్పారు ఏంటి అని. అంటే మేము మంచిగా ఎక్స్పెక్ట్ చేసాము, మంచిగా ఉంటుందేమో అని అనుకున్నాము. సో అప్పుడేమో అతను అడిగాడు ఒక వీడియో నాతో కూడా చేయండి, సో చాలామందికి నా నెంబర్ వెళ్ళినట్టు ఉంటుందని స్టార్టింగ్ అడిగాడు. లాస్ట్లో చేద్దామండి అన్నాము. బట్ అతని కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి మేము అతనితో లాస్ట్లో వీడియో చేయడం జరిగింది. బట్ చాలా గొడవ, చాలా ఇబ్బంది. అది మేము వీలైతే తర్వాత ఫుల్ ట్రిప్ వీడియోలో చెప్తాము. లిటరల్గా ఒక రోజు అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమని మేము కోపంతో మాట్లాడడం కూడా జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే మా వెహికల్ని దాటుకొని ఈవెన్ బైక్స్ కూడా వెళ్ళిపోయేవండి, సైకిల్ కూడా వెళ్ళిపోయేవి. అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడేమో స్లోగా వెళ్ళడం. ఎందుకు స్లోగా వెళ్ళడం అంటే త్వరగా డెస్టినేషన్కి రీచ్ అయితే ఆ ప్లేస్ కంప్లీట్ చేస్తే ఎక్కువ అట్రాక్షన్స్ తిప్పాలి కాబట్టి మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా రావడం. ఎందుకంటే ఇంటికి త్వరగా, అంటే హోటల్కి త్వరగా వచ్చేవచ్చు అని. ఆ ఫుడ్కి వెళ్దాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అని అడిగితే 6 గంటలకే ఫుడ్ కట్టేస్తారు అనేవాడు. అలాగే పలానా చోటుకి వెళ్దాం అని అంటే ఆ పలానా చోటు ప్రస్తుతం బ్లాక్లో ఉంది, క్లోజ్లో ఉంది, ఇప్పుడు వెళ్ళడానికి లేదనేవాడు. ఎంత అని ఫైట్ చేస్తాం, ఎంత అని క్రాస్ చేస్తాము. సో ఇలాగ చాలా ఇబ్బంది పడ్డాము. ఏది అడిగినా నో అనే చెప్పేవాడు. పలానా ప్లేస్కి వెళ్దాము అంటే ఆ ప్లేస్ ఇప్పుడు క్లోజ్లో ఉంది, ఆ ప్లేస్లో బాగాలేదు, అక్కడ ప్లేస్ అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు అని భయపడడం. లిటరల్గా మేమైతే ఈ వెహికల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డామండి. మా రోడ్ ట్రిప్స్ అయితే చాలా బాగుంటాయి, ఆగి కొనుక్కొని సరదాగా వెళ్ళి. కానీ ఇంకా అడగలేక, అతనితో ఇబ్బంది పడలేక కొంచెం ఈసారి అయితే మేము డిసప్పాయింట్ అయ్యాం. బట్ అది కూడా ఒక లెసన్, మీకు కూడా తెలుస్తుందని. ఇంకా కొన్ని డీటెయిల్స్ మిగతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం. సో బికానేర్ వాళ్ళ దగ్గరకు వచ్చామండి. లాస్ట్ టైం ఇక్కడే స్వీట్స్ తీసుకున్నాము అక్టోబర్లో ఢిల్లీ టూర్కి వచ్చినప్పుడు. సో అప్పుడైతే ఈ వెట్ పీఠా ఏదైతే ఉందో అది చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉన్నది. సో ఇది మేము వైజాగ్ తీసుకొస్తున్నాము. సో ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అంటే ప్రాపర్ ప్యాకింగ్ చేసే ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొనుక్కుంటున్నాం. కేసర్ పీఠా ఇది. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. సో తీసుకెళ్తున్నాం ఇంటికి. చాలా స్వీట్స్ ఉన్నాయండి ఇక్కడ, చూస్తే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా నాకైతే రస్మలై. ఏం తింటున్నావు? దేశీ ఘీ దోడా బర్ఫీ. దోడా బర్ఫీలో లేదు, దోడా బర్ఫీ. ఎలా ఉందంటే మనం కొబ్బరి ఉండ తింటామా, నిజం మరి అలాగే ఉంది. కొబ్బరి ఉండలాగే ఉంది. కొబ్బరి ఉండలో జీడిపప్పులు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందా? చాలా జ్యూసీగా కనిపిస్తుంది, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదిగోండి ప్యాక్ చేసేసారు, చిన్న చిన్న ప్యాక్స్ చక్కగా అందరికి. సో ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నామండి. సో ఆంధ్ర భవన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో చూడాలి. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓకే అంటే జోషి చెప్పినట్టు అంతగా కాకపోయినా బట్ ఓకే. ఎక్కడైనా నార్త్కి వచ్చిన తెలుగు ఫుడ్ తింటే ఆ ఫీలే వేరు కదా అసలు.
సో ఈ 12 డేస్లో 90 or 60%, 60 కాదు 70% మ్యాగీయే తిన్నామండి. ఇప్పుడు చూడాలి అన్నాన్ని అలా పట్టుకొని తింటే అప్పుడు. ఇక్కడ రైస్ ఉంది కానీ డిఫరెంట్గా ఉంది. మరి మళ్ళీ డ్రైవర్ గురించి ఇంకో విషయం చెప్తానండి. మేము ఇంకా లాస్ట్ డే కాబట్టి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి చాలా టైం ఉంది, అవన్నీ షూట్ చేయడానికి అవ్వలేదు. సో లంచ్కి అయితే మనం ఆంధ్రభవన్ వెళ్దాము అని అన్నాము. అది కరెక్ట్గా డేట్ ఎంత అంటే 20th January. సో వెంటనే అబద్ధం ఏమాడాడంటే ఇప్పుడు ఆంధ్రభవన్ అటు సైడ్ ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంది, ఎవరిని వెళ్ళడానికి లేదు, ఎందుకంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అని అన్నాడు అనమాట. పరేడ్ జరుగుతుంది అన్నాడు. ఏంటి రిపబ్లిక్ డే 26th కదా, ఇప్పుడు 28th కదా, ఇప్పటి నుంచే అన్నీ బ్లాక్ చేస్తారని నేను ఏం చేశానంటే వెంటనే ఆ కార్ దిగి లోకల్ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, కనుక్కుంటే ఏం లేదంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారన్నారు. వెంటనే అదే మాట చెప్తే మూసుకుని తీసుకెళ్ళాడు. సో ఇలాగండి చాలా ఇబ్బందులు అయితే మేము పడ్డాం. చివరికి ఆంధ్రభవన్కి వచ్చాము. లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు ఆంధ్రభవన్లో తిన్నాము. ఈసారి కూడా మంచి ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేసాము. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. అక్టోబర్లో మేము ఢిల్లీ విజిట్ చేసామని చెప్పాం కదండి. అప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఆంధ్రభవన్కి వచ్చాము. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అప్పుడు లాస్ట్ టైం అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ, టేస్ట్ విషయంలో కానీ, చుట్టూరు ఉన్న అంబియన్స్ ఇదంతా. బట్ ఇప్పుడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి. చూడండి జోషి ప్లేట్ ఫుల్ ఖాళీ అయిపోయింది చూపిస్తున్నాడు కదా. ఇన్ఫ్యాక్ట్ మీల్స్ అయితే ఇంకా చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము. పప్పు, ఫ్రై ఒకటి, కూర ఒకటి, పచ్చడి, చక్కగా ఒక సేమియా, హల్వా, చిన్న చిన్న పూరీలండి. సో పచ్చడి, అలాగే కంది పొడులు, నెయ్యి ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినట్టయితే మేము ఎప్పుడు చెప్తాం, నేను రిచి వీఆర్ బిర్యానీ ఫ్యాన్స్ అని. సో రిచి నేను అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. బట్ స్టిల్ మేము వాళ్ళ థాలీలో కూడా చేపెట్టి ఫుల్ ఎంజాయ్ చేసేసాము. సో చక్కగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఫుల్గా తినేసామండి. అంటే 12 రోజులు కరువు మొత్తం అంతా ఆంధ్రభవన్ తీర్చేసిందనే చెప్పాలి. లేకపోతే మ్యాగీ 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 అదే తిన్నాము ఇన్ని రోజులు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా మన స్టైల్లో చికెన్ బిర్యానీ, అంటే వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు థాలీకి వెళ్ళిపోయారు, నాకు బిర్యానీ ఇచ్చారు. బట్ బిర్యానీ కూడా, సో థాలీ కూడా చాలా బాగుంది. చక్కగా పప్పు, తోటకూర, పచ్చడి, సేమియా, కేసరి సేమియా, అది చాలా బాగుంది. అది నోట్లో వేసుకోగానే ఏంటంటే వీడు ఒక డిష్ ని, ఒక కూరని పప్పు అనుకుని పచ్చడి తినేసాడు. 4 సార్లు పచ్చడితో తినేసాడు. ఆ తర్వాత వడ్డించే అబ్బాయిని పప్పు అంటే పప్పు తోటకూర వస్తాడు, అది కాదండి ఇది పచ్చడి అండి అన్నాడు. ఆ పచ్చడితోనే కానిచ్చేసాడు. చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్ గా చలో ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి ఆఫ్టర్ ఏంటది విడిపోయిన తర్వాత బైఫర్కేషన్ ఏదోలే, నాకు ఆ పదం రాలేదు. విడిపోయిన తర్వాత తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ సపరేట్ అయ్యాయి. నేను ఎప్పుడో 2009లో వచ్చాను, మళ్ళీ మొన్న 2023లో వచ్చాను, మరి 24లో వచ్చాను. 2 times, అంటే 2 months గ్యాప్లో 2 times వచ్చాను. మేము ముందు రోజే డైరెక్ట్ డల్హౌసీ నుంచి ఢిల్లీ రీచ్ అయ్యామండి. నైట్ హోటల్లో పడుకొని వచ్చాము. మా ఫ్లైట్ అయితే 6 o'clock అండి, ఈవినింగ్ అవుతుంది. మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఫైనల్గా ఈకో ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామన్న ఆనందం అయితే మాకు ఉంది. ఫన్ ఏంటంటే అండి, ఎవరైతే CSFI అతను చెక్ చేస్తాడో పాపం అది అసలుకి ఏం కనబట్టలేదండి. ఆధార్ కార్డుని రివర్స్ పట్టుకొని పేరు ఎక్కడ ఉందని అడుగుతున్నాడు ప్రతి ఆధార్ కార్డుని. పాపం మరి అతనికి ఐసైట్ దెబ్బతిన్నదేమో మరి తెలియదు. ఇలా ట్రిప్స్ చేయడం అయితే మాకు చాలా ఇష్టం అండి.
ప్రతిసారి మనం అనుకున్నట్టు జరగవు. అలాగని ఎందుకలా జరిగిందా అని అది పట్టుకొని క్లింగ్ అయ్యే పొజిషన్లో అయితే నేను జోషి కూడా ఉండం. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టు జరగవు, బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పి మేము ప్రతి దాంట్లో ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకొని ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే మేము మా జర్నీస్ అయితే కంటిన్యూ చేస్తాం. మేము కానీ ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్లో ఫ్యామిలీకి ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి, అలాగే ట్రిప్ అని కూడా కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ సిరీస్ మాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించిందండి. మీరు కూడా ఈ సిరీస్ అంతా చూశారు కదా. సో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేస్తే మేము అది చదువుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కంపల్సరీగా మీకు ఎలా అనిపించిందో, ఏం నచ్చిందో, ఏం నచ్చలేదో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అది మాకు చాలా ఉపయోగపడుతుంది. సెక్యూరిటీ చెక్ అయితే చాలా కష్టం అయిపోయిందండి. మేము రావడం ఇక్కడ 4:45 వచ్చాము. ఇప్పుడు 4:45 అవుతుంది టైమ్. 5:20 మా ఫ్లైట్ 5:40కి అండి. సో గంటన్నర అలాగా లైన్ లో వెయిట్ చేసి ఆ సెక్యూరిటీ చెక్ అసలు చెత్త అంటే చెత్త అని చెప్పాలి. అసలు ఆ సిస్టమ్ ఏంటో అర్థం కాలేదు. అసలు మధ్యలో వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు, దూరిపోవచ్చు లైన్ లోకి. సో ఫైనల్లీ అయితే బస్ ఎక్కాము. ఇప్పుడు మా ఫ్లైట్ దగ్గరకు వెళ్తున్నాం అనమాట. కమింగ్ టు వైజాగ్. ట్రిప్ ఎలా ఉంది? బాగుంది. వైజాగ్ వెళ్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? అన్నం గుర్తొస్తుంది. మరొక మాట అండి, ఇప్పటి వరకు మేము చేసిన ట్రిప్స్ అన్నట్టుల్లో ఇదే లాంగెస్ట్ ట్రిప్ అండి. 12 days ట్రిప్. సో దీని ముందు ప్రీవియస్ ట్రిప్స్ అయితే 8 days, 9 days, 10 days అలాగా సింగపూర్, మలేషియా, చెన్నై, పాండిచేరి ఇవన్నీ చేసాము. బట్ ఇదైతే లాంగెస్ట్ ట్రిప్ అని చెప్పాలి. సెలవులు కూడా అలా కలిసి వచ్చాయి. ముఖ్యంగా దాన్ని బట్టే మేము ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. లేకపోతే ఆద్రాబాద్రాగానే ఉంటుంది. సో లేజర్గా అయితే ఎంజాయ్ చేసాం. సో ఫైనల్లీ అండి ఢిల్లీ టు వైజాగ్ 12 days తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాం. సో బ్యాక్ హోమ్ అగైన్. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ టూర్ కూడా చాలా హ్యాపీగా అయిపోయింది. సో గోయింగ్ హోమ్. ఫైనల్గా మా ట్రిప్ అయితే ఎండింగ్కి వస్తుందండి. మరి కొద్ది గంటల్లో మేము అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాము. సో ఒక ట్రిప్ ఎండ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే ఇంకో ట్రిప్ ప్రారంభం అవుతుందని. సాధారణంగా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే జర్నీస్ చేసినప్పుడు మనం బట్టలు ఇవన్నీ మూట కట్టుకొని వస్తాము. మేమైతే జ్ఞాపకాలను మూట కట్టుకొని వస్తున్నామండి. ఆలోచించుకుంటే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ మెమరీస్ గురించి మేము మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా ఎంత మంచి మెమరీస్ అయితే మేము సంపాదించుకున్నాము అని అనిపించింది. ఒకటి ఏంటి అంటే నేను స్నో చూశాను అండి. అంటే మంచులో ఆడుకున్నాను, లేకపోతే డైరెక్ట్ మంచు చూశాను. అయినా సరే నాకే చాలా ఎగ్జైట్మెంట్, నేను మళ్ళీ మంచు చూడబోతున్నానని. దానికంటే ఎక్కువ అపరాజితకి, అలాగే పిల్లలకు కూడా, అలాగే ఆంటీ షన వాళ్ళందరూ కలిసి మేమందరం కలిపి మంచులో ఆడుకుంటామనే ఆ ఫీలింగ్తో అయితే మేము స్టార్ట్ అయ్యాము. స్టార్టింగ్లో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే ఢిల్లీ నుంచి షిమ్లా బయలుదేరినప్పుడు షిమ్లాలోనే మేము మంచు చూస్తామని అనుకున్నాము. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మనాలి వచ్చిన తర్వాత మనాలిలో కూడా ఏం లేదు. ఎప్పుడైతే మేము మనాలి నుంచి అటల్ టన్నెల్, అలాగే సిస్సు ఆ ఏరియాస్కి వెళ్ళామో బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. ఏదైతే ట్రిప్ యొక్క ఎసెన్స్ ఉందో అది అక్కడ ఫుల్ఫిల్ అయిపోయిందని మాకైతే అనిపించింది. మంచి జ్ఞాపకాలతో అయితే ఇక్కడి నుంచి వస్తున్నాము. చాలా పాఠాలు నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం, కొత్తవి తెలుసుకున్నాం, కొత్త రుచులు చూసాం, కొత్త వ్యక్తులతో మాట్లాడాం, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అలాగే కొత్త వాతావరణంలోకి అడుగు పెట్టాము. అక్కడ మనుషులు ఎలా ఉంటారో చూసాము. ఇవన్నీ చూసినప్పుడు మాకైతే చాలా ఆనందం అనిపించిందండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బులతో అన్నీ కొనవచ్చు అని అనుకుంటాం, కానీ డబ్బులుంటే అన్నీ సాధ్యపడవు అనేది అంతే సత్యం. సో ఈ మెమరీస్ కూడా అంతే. డబ్బులుంటేనే ఇవి చేయగలం అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే చాలామంది దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ సాధ్యపడింది మాకైతే సాధ్యపడింది. ఎందుకంటే మా ప్రయారిటీస్ వేరండి. ఒకవేళ మేము కూడా
దాచుకుంటే, ఖర్చు పెట్టకుండా ఉంచుకుంటే మేము కూడా మిగతా వాళ్ళ కొన్ని సంపాదించుకోగలమేమో, కానీ ఈ మెమరీస్ని అయితే మేము సంపాదించుకోలేము. ఈ జ్ఞాపకాలు అయితే మేము సంపాదించుకోలేము. మేము వచ్చేసిన తర్వాత ఈ ఫొటోస్ చూసినప్పుడు, ఈ వీడియోస్ చూసినప్పుడు ఎలాంటి ప్లేసెస్లో మేము ఉన్నాం కదా, ఎలాంటి ప్లేసెస్కి మేము వెళ్ళాం కదా అని ఆలోచించుకున్నప్పుడల్లా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. చాలాసార్లు మనం ఫొటోస్లో చూసి ఎంజాయ్ చేస్తాము, కానీ ప్రాక్టికల్గా చూసేది వేరు. మా పిల్లలకైతే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి అని, వాళ్ళ లైవ్లో అవి చూడాలని, ఎక్స్పీరియన్స్ చేయాలనేదే మా ఆశ. కాబట్టి మరొక ప్లేస్ని మేము అలా చూడడానికి అవకాశం దొరికింది. దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫైనల్లీ మేమైతే వైజాగ్లో అరైవ్ అయ్యాం. ఈ ట్రిప్ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, లేకపోతే కంప్లీట్ చేయడానికి మాకు అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. ఫైనల్లీ వైజాగ్ అండి. తొందరగానే వచ్చేసినట్టు అనిపించింది, లేట్గా వెళ్తామేమో అనుకున్నాం ఇంటికి, బట్ ఫైనల్లీ వైజాగ్. ముందు టేక్ ఆఫ్కి చాలా టైం తీసుకున్నారండి. మేబీ 6:30 5:40కి ఇచ్చిన టైం 6:30 టేక్ ఆఫ్ అయింది. ఈరోజు మేము చాలా లేట్ అయిపోతాం అనుకున్నాం, కానీ స్పీడ్ కొట్టాడు డ్రైవర్. కవర్ చేసాడు. అంటే చిన్నప్పుడు ట్రైన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా, ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే స్పీడ్ కొట్టేస్తాడు, కవర్ చేస్తాడని. సేమ్ అలాగే చేస్తున్నారు ఫ్లైట్ వాళ్ళు కూడా. మరి ఇంటికి వచ్చామే, వెళ్ళి కొబ్బరి నూనె రాసుకుని వేడి నీళ్ళు స్నానం చేసి ఏం తినాలి డాడీ చూడాలి. పెరుగన్నాం. రేపు ఎలాగో నాన్ వెజ్ ఫుల్గా ఉంటుంది, సండే కదా. ఈరోజు కరెక్ట్గా వండుకో. ఓకే బాయ్ బాయ్. ఫైనల్లీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయామండి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి ఒక 10 to 12 కిలోమీటర్స్, అంటే 20 minutes to half an hour డ్రైవ్ అయితే ఉంటుంది. లగేజ్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ట్రిప్ స్టార్టింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని రోజులైనా ఈ ఆద్రా కాకుండా, స్ట్రెస్ లేకుండా, స్కూల్స్ ఈ జంజట్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని. తిరిగి వచ్చినప్పుడు కొంచెం గాబరాగా ఉంటుంది. ఎందుకనంటే మళ్ళీ బ్యాక్ టు పవిలియన్, మళ్ళీ స్కూల్స్ పంపించుకోవాలి, మళ్ళీ ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయని. బట్ దిస్ ఈజ్ లైఫ్. సో కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ చక్కగా ఎనర్జీ తీసుకొని మళ్ళీ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో చక్కగా మళ్ళీ మేము ఇంటికైతే వెళ్తున్నాం. ఫైనల్లీ వైజాగ్ అండి. ఒక్కబెట్టేస్తుంది. జనాలు మమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఏంటి ఏలో జర్కిళ్ళు వేసుకొని దిగారని. స్టార్ట్. సో చాలామందికి తెలియదు ఢిల్లీ ఫ్లైట్ అని. ఇక్కడ 24-25 ఉందంట. ఇప్పటి వరకు మేము 3, 4, 5, 9లో ఉండొచ్చాం కదా. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫైనల్గా అయితే వచ్చేసామండి ఇంటికి. ఒక 5 minutes దగ్గరలో ఉన్నాము. ఆన్ ది వే వెజిటేబుల్స్, చికెన్ కొనుక్కొని వెళ్తున్నాం ఇంటికి. పెరుగు. సో చక్కగా పెరుగు చక్కగా మన ఆంధ్ర స్టైల్లో వండుకొని ఈరోజు ఫైనల్లీ తినబోతున్నాం. ఫైనల్లీ ఇంట్లోకి అడుగు పెడుతున్నాం ఆఫ్టర్ 12 long days. ఆహా, హోమ్ ఈస్ హోమ్ కదా. కరెక్టే. అటాక్. ఇంకా డ్యూటీ డ్రెస్ వేసుకొని ఇంకా పనుల్లో దిగడమే. ఇంకా చెప్పాం కదండి ఈసారి చాలా లాంగ్ ట్రిప్ అని, అందుకని బాగా టైర్డ్ అయిపోయాము. అందుకనే కుక్ చేసుకున్నాం, కానీ తిన్నప్పుడు కంగారుగా తినేసామండి. వీడియో తీస్తున్నామా లేదనే సంగతి కూడా మర్చిపోయాము, అలసిపోయాము. అయితే మేము కుక్ చేసుకున్నది చికెన్, అలాగే కైమా, అలాగే రసం, ఇంకోటి ఏంటి పెరుగు, ఇవన్నీ అండి. సో కొంతమంది కమెంట్ చేశారు ఏంటి అంటే, ఈ లాస్ట్లో తినే ఫుడ్ కూడా చూసి గమనించి మీరు చక్కగా అప్పుడు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటున్నారు కదా అని అంటూ ఇంకొక యాడ్ ఎడిషన్ ఏం చేశారంటే, అక్కడితో వీడియో ఆపేయకండి,
ఆ నెక్స్ట్ రోజు కూడా మీరు ఇంట్లో ఎలా స్పెండ్ చేశారు, మార్నింగ్ ఎలా లేచారు అనేది కూడా చెప్పమన్నారు. ఈ వీడియోకి అయితే మేము అది చేయడానికి అవ్వలేదు, ఈ సిరీస్కి అయితే. నెక్స్ట్ వీడియో నుంచి అది కంటిన్యూ చేస్తాం. ఇక్కడతో అయితే మనాలి సిరీస్ ఎండ్ అవుతున్నదండి. సో దీని తర్వాత మేము మనాలి ఫుల్ ట్రిప్ వీడియో అయితే చేయడం జరుగుతుంది, ఫుల్ టూర్ వీడియో. అంటే మనాలియే కాదు, షిమ్లా, మనాలి అండ్ డల్హౌసీ టోటల్గా కూడా మేము ఫుల్ ట్రిప్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏ టైంలో విజిట్ చేయాలి, ఏ హోటల్స్ అయితే బెస్ట్ చాయిస్ ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ఎలాంటి ఫుడ్స్ తినాలి, సో ఎక్కడ మంచి ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సో ఇవన్నీ డీటెయిల్గా అయితే మేము చెప్పబోతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఎలాగా, సో ఇవన్నీ కూడా. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో. బడ్జెట్ ఫుల్ టూర్ ప్లాన్ అయితే వీడియో అయితే రాబోతుంది. సో ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఎవరైనా మనాలి, షిమ్లా ప్లాన్ చేసుకునేటట్టయితే వాళ్ళతో కూడా ఇది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.